శ్రీనివాస్ రెడ్డి గారు యాక్చువల్గా ఈ సెలెక్టివ్గా వినిపించకపోవడం అనేది మన రియల్ లైఫ్లో కూడా చాలాసార్లు జరుగుతుంటుంది. మనకు కావాల్సిందే వింటూ ఉంటాం కదా. కొన్ని అయితే ఎన్నిసార్లు చెప్పినా వినిపించవు. అలా మీకు వినిపించిన పదాలు ఏంటి సార్? ఇక్కడ మైకులు చెప్తారు, చెప్పాలి. ఒకటి రెండు వినిపించే పదాలు మీకు వినిపించినవి. ఎన్నిసార్లు అవతల అడుగుతున్నా మాకు వినిపించదు అన్నట్టుగా ఉండేది ఏంటి? ఏమో సార్ మాకు వినపడదు, ఏమో సార్ మాకు వినపడదు అనేది. ఆయన చూడండి అప్పు అంట, ఎవరు నప్పు అడిగినప్పుడు లేదు సార్ అనలేము, అందుకని వినిపించట్లేదు. ఏది ఏముంటాయి ఏమోండి గుర్తొచ్చినప్పుడు చెప్తాం. మాకు ఇప్పుడు మీదే అడుగుతున్నాం, మాకు వినపట్లేదు. ఇలాంటి క్వశ్చన్లు అడిగినప్పుడే మాకు వినపట్లేదు అనిపిస్తుంది. పాత్రికేయ మిత్రులందరికీ, ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ. ఒక ఫంటాస్టిక్ పేరులోనే ఫన్ బకెట్తో వచ్చాం. రామ్ గారు మా క్యారెక్టర్లు చెప్పినప్పుడు గోవింద్ గారు మమ్మల్ని ఏ క్యారెక్టర్కి ఎవరు బాగుంటారో అని చెప్పి ఆయన కూడా దగ్గరుండి చూసుకొని, సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్ గారు, థ్యాంక్ యూ. ప్రతి క్యారెక్టర్కి అది కరెక్ట్గా కూర్చోబెట్టి వాళ్ళందరితో చేయించుకునే విధానం రామ్ గారు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు మాకు. అసలు మేము ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు మాట్లాడే సీన్లు కానీ, ఆ విలన్ గారు మమ్మల్ని తిట్టినప్పుడు మేము తిరిగి అన్నీ అసలు అంత ఫ్రీడమ్ ఇచ్చి ఇంప్రవైజ్ చేసుకోవడానికి కూడా అసలు ఏమాత్రం లేకుండా, నిజంగానే ఇందాక అన్నట్టు మీరు ఈవీ గారు పేరు తీసుకొచ్చారు. ఆయన గారు కూడా అంతే, లొకేషన్లో అవతల చేస్తుంటే చేయటానికి అవకాశం ఇచ్చి చేయించి దాంట్లోంచి ఏది అవసరం అది తీసుకుంటూ ఉంటారు. రామ్ గారు థ్యాంక్ యూ, మాకు మంచి వేషం ఇచ్చి బాగా రాసి మాకు అంత మంచి క్యారెక్టర్ బాగా రాశారు. అలాగనే మేడం డబ్బులు కూడా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. మీకు అది ఆ ప్రేక్షకులు గ్యారంటీగా బ్లెస్సింగ్స్ ఉంటాయి. మనోళ్ళు ఏదో అన్నారు, మేడంకి తెలుగు బాగా వచ్చండి? వచ్చు సెలెక్టివ్గా అండి, వినిపించాల్సినవన్నీ అర్థం. అది నిజంగానే. అలాగే మా హీరో గారు రాజ్ తరుణ్ గారు ఆ క్యారెక్టరు వినపడదనే క్యారెక్టర్లో మాత్రం అసలు మామూలుగా కాదు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈజీగా చేయటం. నేను నమస్తే పెడితే పర్లేదు అంటాం, నేను తిరిగి ఏమన్నానో చెప్పమంటే సేమ్ చెప్పడం. అంటే లిప్ రీడింగ్ వచ్చిన వాళ్ళని టెస్ట్ చేస్తే అసలు యాక్చువల్ సంబంధం లేదు దానికి. అయినా కానీ డైరెక్టర్ గారు ఆ ఇంప్రవేషన్కి స్కోప్ ఇచ్చి మా అందరితో చేయించుకున్నారు. తరుణ్ గారు రాజ్ తరుణ్ గారిలో కామెడీ టైమింగ్ ఈజీగా, అంటే అవకాశం ఉండాలి కానీ దున్నేస్తాడు. అది చాలా రోజుల తర్వాత ఆయనకి ఈ క్యారెక్టర్ ద్వారా దొరికింది. థ్యాంక్ యూ అందరికీ. గోవింద్ గారు థ్యాంక్ యూ. సార్ ఇంక మీ కాంబినేషన్ ఆయన సార్ అనగానే సార్ దేనికైనా సార్ అంతే కదా, కూర్చొని చూస్తున్నప్పుడు హాయిగా ఉండాలి తప్పితే ఫోన్లో జాగ్రత్త మీ సౌండ్ పెరిగింది జాగ్రత్త అనకుండా అన్ని సమపాలల్లో ఇయటం అనేది, అందరూ కూర్చొని ఎంజాయ్ చేయటం అనేది చాలా సంతోషం. థ్యాంక్ యూ. ప్రేక్షకులందరూ ఇప్పుడు మీరు మీ పిల్లలతో సహా తీసుకెళ్ళి చూసే సినిమాలు చాలా తక్కువ. అందరు కలిసి ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళి చూడవచ్చు. అసలు చార్మినార్ కానీ ఆ పాంచమినార్ అనేది ఏందో మీరు ఈ సినిమా చూస్తే అదే ఎంటర్టైన్మెంట్, మీకు బాగా అర్థం అవుద్ది. చూసి ఎంజాయ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.